రాగి పెసరట్టు కోసం నేను ఫస్ట్ 1 కప్ పెసరపప్పు, రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, దాంతో 1 కప్ పెసరపప్పు తీసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పెసరపప్పుని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెము, ఉల్లిగడ్డ కొంచెము, ఈ జీలకర్ర కొంచెము ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని దీంట్లో కొంచెం మనము ఈ పౌడర్ ఉంటుంది కదా, రాగి పౌడర్, ఈ రాగి పౌడర్ మనము కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ పట్టుకున్న పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మెత్తగా పట్టుకుంటే ఉల్లిగడ్డ కొంచెం నలగకపోయినా పర్లేదు, దోశ పోసుకునేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఉల్లిగడ్డ మాడుతూ ఉంటే. దీంట్లో లైట్గా మనము ఈ రాగి పిండిని మన ఇష్టం వచ్చినంత క్వాంటిటీ వేసుకోవచ్చు. దోశకి మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను చూడండి ఎంత వేస్తున్నాను, చాలు. ఇంత వేసుకొని దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని మనకి దోశ ఇట్లా వేయడానికి సరిపడంత లూజ్ ఉందా లేదా చూసుకొని వాటర్ కలుపుకుంటే మనం దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది. మనకి దోశ పెద్ద సైజులో రానవసరం లేదు, చిన్న సైజ్ అయినా సరే మంచిగా రౌండ్గా వచ్చి మంచిగా కాలి తీయడానికి ఈజీగా ఉంటే చాలు. పెద్ద పెద్ద దోశలు వేయాల్సిన అవసరమే లేదు. ఈ పెసరట్టు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు స్టవ్ హై మీద పెట్టేసి మనకు లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటే ఇది కాలిన తర్వాత తీసేసుకోవచ్చు. నేను మినప్పప్పుతో కూడా దోశ చేస్తాను, అది ఎలా చేస్తాను అనేసి నెక్స్ట్ టైం చూపిస్తాను. పెసరపప్పు, మినప్పప్పు, మనం రకరకాల పప్పులు ఏమేమి పప్పులు ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి మనం దోశలు చేసుకోవచ్చు. దోశ ఒకసారి కాలిందో లేదో చూద్దాము. కాలుతుంది, ఇంకొంచెం కాలాలి. కాలిన తర్వాత మనం తిప్పేస్తే బాగుంటుంది. యాక్చువల్గా మినప్పప్పు, పెసరపప్పు వీటితోటి వడలు, గారెలు చేసుకుంటారు కదా. బొబ్బర్ల పప్పుతో కూడా గారెలు చేసుకుంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ గారెలు కంప్లీట్గా ఆయిల్లో డిప్ చేసి చేయడం కంటే కూడా ఇలా దోశలాగా పోసుకుంటే మనకి గారెల టేస్ట్ వస్తుంది, ఆయిల్ ఎక్కువ ఉండదు, హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి దోశ ఎంత బాగా కాలిందో. నేను తిప్పేసాను కదా, తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేసి తీసి వేడివేడిగా దోశని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. లైట్గా మామిడికాయ పచ్చడి, అండ్ మార్చిన కారం, ఇవి రెండు అద్దుకొని తింటే దీని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరైనా ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొండెక్కి రావే